నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఎంపీ కవిత మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ ఎంపీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అప్పులు తీసుకొని రావడం, ఖజానా మీద భారాన్ని పెంచడం, కానీ తెచ్చినటువంటి అప్పుతోనే ఒక్కటి కూడా పనికొచ్చేటటువంటి పని చేయకపోవడం అన్నది మనం గత 16 నెలలుగా చూస్తున్నటువంటి సందర్భం. అంతేకాకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న మాట్లాడినటువంటి మాటలు కూడా మనందరం కూడా చూసినాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోతున్నా నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని అంత నీచమైనటువంటి మాటలు, నిజంగా అట్లాంటి మాటలు చెప్పాలంటే ఇబ్బంది అనిపించినా ఆయన నోటి నుండి అట్లాంటి మాటలు వినడం అన్నది తెలంగాణ ప్రజలకు అవమానం. అది సీఎం చైర్కి అన్నది పక్కన పెడితే మనది అన్ని రాష్ట్రాల్లాగా కాదు. మనం ఆత్మగౌరవంతో పోరాటం చేసి 60 ఏళ్ళు సాధించుకున్నటువంటి రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని ఎంత గౌరవప్రదంగా మనం కాపాడుకుంటే అంత బాగుంటుంది. కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం బాధాకరం. అయితే ముఖ్యమంత్రి గారి మాటల వెనకాల ఆక్రోశము, బాధ వేరే ఉన్నది. ఏంది వేరేది? మొన్ననే మనం చూసినాం, 400 ఎకరాలు కంచగచ్చిబౌలి భూముల్ని కుదోబెట్టి 10,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని రావడం జరిగింది. యావత్ ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూసినాం. అక్కడ ఉన్నటువంటి నెమళ్లను, చెట్లను అన్నిటినీ నాశనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయం చూసినాం. మరి ఎందుకంత పట్టుదల? ఎందుకు ఆ భూములు అమ్మాలి? ఎందుకు 10,000 కోట్లు తెచ్చుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ఆలోచన ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐఐసిలో, ఇదివరకు టీఎస్ఐఐసి అన్నాం, ఇప్పుడు వాళ్ళు టీజీఐఐసి అంటున్నారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 1,75,000 ఎకరాల పైచిలకు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టిండ్రు. కేవలం హైదరాబాద్లో కాదు, జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి టీఎస్ఐఐసిని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంటిటీగా తయారు చేసి పెట్టిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే ఆ భూములన్నింటినీ కూడా కుదవబెట్టాలి. కంచెగచ్చిబౌలి శాంపుల్ మాత్రమే 1,75,000 ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదవబెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు. మరి తయారు చేసుకున్నారు, కానీ ఆ విషయాన్ని ప్రజల నుంచి దాచిపెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికి కూడా తెలుసు, నా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకపోతే నేను మాట్లాడను. ఇవాళ నా చేతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ 12 ఉన్నది. జీవో నంబర్ 12. ఈ జీవో ఏప్రిల్ 11వ తారీఖున ఇచ్చిరు ఈ సంవత్సరంలో. కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనబడదు, ఎక్కడ కూడా కనబడదు. ఎందుకు ఇంత రహస్యం? ఎందుకోసం దాచిపెట్టినరు? ఏమున్నది ఈ జీవోలా? ఇది చెప్పడానికే నేను ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది. ఈ జీవోలో ఏం చెప్తుందంటే, ప్రభుత్వము ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నది. ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చడం జరిగింది. మరి ఏం మార్పు వస్తుంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే అంటే, ఇంకా 1,000 కోట్లు ఎక్కువ రుణాలు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 1,75,000 ఇండస్ట్రియల్ ఐడెంటిఫైడ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెట్టేటటువంటి అవకాశం వస్తుంది. అందుకోసమే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నటువంటి టీఎస్ఐఐసిని ఇలా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రేవంత్ రెడ్డి గారు మార్చడం జరిగింది. మార్చడంతోనే దీంట్లో ఏమొచ్చింది, ఇదే జీవోలో చెప్తారు. మార్చుతూ వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఏమొచ్చిందంటే, ద కంపెనీ గాట్ లిస్టెడ్ ఆన్ 11/12/2024 ఎట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ద కంపెనీ స్టేటస్ గాట్ చేంజ్ టు హై వాల్యూ డెట్ లిస్టెడ్ ఎంటిటీ. అంటే హై వాల్యూలో డెట్ తీసుకోవడానికి, అప్పులు తీసుకోవడానికి, 1,000 కోట్ల అప్పులు తీసుకోవడానికి ద్వారాలు తెరిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, తెరిచినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే పబ్లిక్ దగ్గర ఈ విషయం ఎందుకు దాచిపెట్టినరు? నెల రోజులైతే ఈ విషయాన్ని, ఈ జీవోను ఎందుకు మీరు వెబ్సైట్లో పెడతలేరు? ఎందుకు మీరు ఎక్కడ సమావేశాల్లో చెప్తలేరు?
ఒకవేళ ఈ మార్పు చేయడానికి ప్రైవేట్ లిమిటెడ్ టు పబ్లిక్ లిమిటెడ్ చేయడానికి మీరేమైనా నిపుణుల కమిటీ వేసిండ్రా? ఎందుకోసం తెలంగాణ భూములన్నీ తీసుకుపోయి స్టాక్ ఎక్స్చేంజ్లో కుదోబెడుతున్నారు? స్టాక్ ఎక్స్చేంజ్ మన చేతిలో ఉంటుందా? దానిలో ఒకసారి లాభాలు రావచ్చు, ఒకసారి నష్టాలు రావచ్చు. ఒకవేళ నష్టం వస్తే తెలంగాణలో మనం జమ చేసి పెట్టుకున్నటువంటి 1,75,000 ఎకరాలు వాటి భవితవ్యం ఏంటిది? మన పిల్లల భవిష్యత్ ఎట్లా? రేపు ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెడదామని వస్తే వాళ్ళకి ఏం భూములు ఇస్తాం, మనము ఎట్లా ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాము అంటే మీరు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీద ఏమాత్రం ఆలోచన లేకుండా డైరెక్ట్గా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ చేసి దీన్ని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడం అన్నది చాలా దారుణం. ఈ విషయాన్ని ప్రజలకు బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రిసార్ట్కి పంపించారు. హైలాండ్ రిసార్ట్లో గత వారం రోజులుగా మనం చూస్తున్నది ఇదే. మహిళలు కొంతమంది దిద్దారు. వాళ్ళు ఎవరంటే డ్రైవర్ల భార్యలు, వెల్డర్లు, చంటి బిడ్డలను చంకలు వేసుకొచ్చిన మహిళలు. వీళ్ళెవరిని ఏం తప్పట్లేట్లేదు. వాళ్ళకేదో పాపం 4 డబ్బులు ఇచ్చేవాడు కాబట్టి వచ్చారు. వాళ్ళకేం తెలుసు? సో ఈ పేపర్లు దిద్దాలంటే ఒక ప్రొఫెసర్ స్థాయి, మినిమం ఒక ప్రొఫెసర్ స్థాయి ఉండాలి అని వాళ్ళ రూల్స్లో ఉంది. ఆయన మోనార్క్ కదా, ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తూవని పక్కన పెట్టేసి అక్కడ దిద్దిచ్చారు. సరే, మళ్ళా పాపం అభ్యర్థులు కోర్టుకెళ్ళారు. అట్లా కాదు, ఇక్కడ ఆయన అక్కడ దిద్దిచ్చాడు, ఇది ఏపీపీఎస్సీ ఆఫీస్లో చేయించాలి కదా అని చాలా అలవోగ్గా అబద్ధం చెప్పించారు. మేము అసలు అక్కడ దిద్దించలేదు అన్నాడు. కోర్టుకి ఈ అభ్యర్థులు అక్కడ ఎంతెంతమంది సెక్యూరిటీ ఉన్నారు, వాళ్ళ బిల్స్ ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి, ఇవన్నీ కష్టపడి సంపాదించి ఎంతన్నా పాపం నిరుద్యోగులు ఒక్కొక్కరు 2-3 సంవత్సరాల పాటు లీవులు పెట్టి ఎట్టన్నా ఈ జాబ్ కొట్టాలి అనే దీంతో పాపం కష్టపడి చదివిన రాత్రి మగవాళ్ళు కష్టపడి చదివిన వాళ్ళు కాబట్టి ఇట్లాంటి యాదవ పనులు చేసిన వీళ్ళ కోసం మళ్ళా కోర్టుకు ఎక్కి ఆ బిల్స్ అన్నీ ఇస్తే కోర్టు అవన్నీ చూసి అవును నిజమే, ఈ తప్పు, వాల్యుయేషన్ చేయించండి అంటూ పంపించారు. గౌతమ్ సవాంగ్ గారు వచ్చారు. ఇంకా ఏం చేయలేక అప్పటి గవర్నమెంటు ఈయన ట్రాన్స్ఫర్ చేసేసింది. ఎవరిని? పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని. ఏమో మరీ బాగా దాని గొడవ అయిపోతుంది, వచ్చేసింది, ట్రాన్స్ఫర్ చేసింది. అరుణ్ కుమార్ అనే వ్యక్తిని అప్పటి కన్ఫర్డ్ ఐఏఎస్ ఉన్నారు, ఈ మధ్య రిటైర్ అయ్యారు. ఆయన సెక్రటరీగా గౌతమ్ సవాంగ్, అప్పుడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్, ఆయనతో ఏం గొడవలు వచ్చాయో పాపం చాలా ముద్దుగా సవంగం అన్నా అని పిలుచుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఏపీపీఎస్సీ చైర్మన్గా చేశారు. సరే, మేము అనుకున్నాం డీజీపీ కాకముందు బాగుండేవాడు, డీజీపీ అయిన కొంత అటు ఇటు ఉన్నా సర్లే పాపం ఏపీపీఎస్సీలో బాగానే ఉంటాలే అనుకున్నాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి అసలు డ్రామా. హైలాండ్ సర్కస్సు పిఎస్ఆర్ ఆంజనేయులు చేస్తే ఆ తర్వాత దాన్ని సవాంగ్ గారు నడిపించారు. ఏం చేశారు? ఆయన ఏపీపీఎస్సీ ఆఫీస్లో డిజిటల్ ఎవాల్యుయేషన్ కూడా మామూలుగా ఫిజికల్ ఎవాల్యుయేషన్ చేయించి రిజల్ట్స్ కూడా ప్రకటించారు. ఓకే, రిజల్ట్స్ ప్రకటించినప్పుడు ఇంతకుముందు ఫస్ట్ టైం ఎవాల్యుయేషన్ చేశామంటూ చెప్పిన రిజల్ట్స్ కంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి డిజిటల్ ఎవాల్యుయేషన్లో వచ్చిన ఫలితాలకి ఈయన సవాంగ్ గారు చేసిన ఫిజికల్ ఎవాల్యుయేషన్ దీంట్లో మూల్యాంకనంలో వచ్చిన ఫలితాలకి దాదాపు 62% తేడా వచ్చింది. 62%. అంటే 202 మంది లాస్ట్ టైం ఫస్ట్ ఎవాల్యుయేషన్లో మెయిన్స్ క్వాలిఫై అయితే దీంట్లో ఆ 200 మంది కనిపించలేదు, వేరే వాళ్ళు వచ్చారు. ఇంతే, ఒకరో ఇద్దరు ముగ్గురు రావచ్చు, ఒక 5 మార్కులు అటు ఇటు రావచ్చు. మొత్తానికి మనుషులే అంటే అభ్యర్థులే, వాళ్ళకి జాతకాలే పూర్తిగా 202 మంది అంటే 62% ఎట్లా మారిపోతాయి? పాపం అభ్యర్థులు మళ్ళీ కోర్టుకెళ్ళారు. వీళ్ళ బతుకంతా పాపం కోర్టుకెళ్ళే సరిపోయింది. మళ్ళా కోర్టుకెళ్ళారు. సరే, మళ్ళా కోర్టుకెళ్ళినప్పుడు ఈ యొక్క దీంట్లో చైర్మన్ గారు కోర్టుకెళ్ళారు. కోర్టు ఏమని చెప్పిందంటే, మిస్టర్ సవాంగ్, మేము ఏపీపీసీ వాళ్ళకి చెప్పింది ఏంటి? ఒక్కసారి ఎవాల్యుయేషన్ చేయించమన్నాం, ఫిజికల్ ఎవాల్యుయేషన్. మీరు 2 సార్లు ఎందుకు చేయించారు? ఫస్ట్ టైం డిజిటల్ ఎవాల్యుయేషన్ చేశారు, సెకండ్ టైం హైలైట్. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చిగా అసభ్యకరంగా వ్యక్తిగత దూషణతో మాట్లాడడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి సమావేశంలో, ఇది ప్రెస్ మీట్ కాదు, జనరల్గా అక్కడ ఉన్నటువంటి బాచ్పల్లి, మేడ్చల్ జిల్లా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి బాచ్పల్లిలో మేడికుంట చెరువు
మేడికుంట ఏదైతే ఉందో ఆ మేడికుంటకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్లో 2 అపార్ట్మెంట్లు ఒక కమ్యూనిటీ హాల్ వస్తుందని ఎంఆర్ఓ నోటీస్ ఇవ్వటం జరిగింది. ఆ యొక్క నోటీసు ఇప్పుడు ఇది తెచ్చిచ్చే కదా మనకు. అయ్యో నోటీస్ ఇచ్చే కదా ఏమైంది? కింద పడ్డదే. ఈ యొక్క నోటీసు వారం రోజుల లోపల ఎంఆర్ఓ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క నోటీసు ద్వారా 7 రోజుల లోపల ఈ అపార్ట్మెంట్ వాసులు ఖాళీ చేసి ఆ యొక్క అపార్ట్మెంట్లను కూల్చివేసుకోవాలని, కమ్యూనిటీ హాల్ను కూల్చివేసుకోవాలని దాదాపు 80 కుటుంబాలు దాంట్లో నివసిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల క్రితమే నిర్మాణం అయి ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అవి. కమ్యూనిటీ హాల్ కూడా నిర్మాణం అయి ఉంది. మరి 5 సంవత్సరాల కింద లేనటువంటి అభ్యంతరము ఇప్పుడు నోటీస్ ఇవ్వడంలో అర్థమేముంది? కాబట్టి అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడుతూ నేను కూడా సమావేశంలో ఉన్నా. మరి చాలామంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, అదేవిధంగా అపార్ట్మెంట్ వాసులు వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రానికి సంబంధించి అనేక జిల్లాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. అపార్ట్మెంట్ కొని వాళ్ళు నివసిస్తూ ఉన్నారు, శాశ్వతంగా నివాసిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి వాళ్ళ పిడుగుపడ్డట్టు వచ్చి ఈ నోటీస్ ఇవ్వటంలో, ఎంఆర్ఓ నోటీస్ ఇవ్వటంలో అర్థమేముంది? ఆ ఫ్లోలో ఇది తప్పు. ఈ విధంగా హైడ్రా ఏ రకంగానైతే అక్కడ ఇక్కడ ఈ కూల్చివేతలు చేశారో అందులో ఎక్కువ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఇటు రంగారెడ్డి జిల్లాలో ఈ విధమైనటువంటి కూల్చివేతలు జరుగుతున్నాయి. మూసి పరివాహక ప్రాంతంలో కూడా ఈ విధంగా జరుగుతున్నాయి. అది తప్పు. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, భయభ్రాంతులు చేయొద్దు అని చెప్పేసి ఆ ఫ్లోలో వాళ్ళు మాట్లాడింది. అంతే తప్ప ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు, వ్యక్తిగతంగా మాట్లాడలేదు. కాబట్టి ఎప్పుడు మాట్లాడే తీరునే మాట్లాడింది తప్ప అందులో కొత్త విశేషం ఏమీ లేదు. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగతంగా మాట్లాడి జగ్గారెడ్డి గారు, అదేవిధంగా ఆది శ్రీనివాస్, వీళ్ళిద్దరూ వ్యక్తిగతంగా మాట్లాడి చాలా అవమానకరంగా వాళ్ళు వ్యవహరించడం ఏదైతుందో ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మీరు వ్యక్తిగతంగా మాట్లాడడం కాదు, ఏదైనా ఉంటే ఒక పాలసీల మీద మాట్లాడండి. భారతీయ జనతా పార్టీ గురించి కానీ లేదా ఎంపీలు వివిధ ఎంపీలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు వాళ్ళ నియోజకవర్గాలు చేస్తున్నటువంటి విషయాల మీద, కార్యక్రమాల మీద మాట్లాడండి. అంతేగాని ఒక వ్యక్తిని పట్టుకొని వ్యక్తిగతంగా మాట్లాడి ఏదైతే సభ్య సమాజము తలదించుకునే విధంగా ఆ పరిభాషలో మాట్లాడడం ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీ నాయకులకే చెల్లుతుంది తప్ప సమాజం అంగీకరించదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. గతంలో ఇప్పుడు ఇవాళ జగ్గారెడ్డి గారు ఈ రకంగా మాట్లాడిండు. మరి అయ్యా నీవు ఇదే ముఖ్యమంత్రి కాకముందు మీ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడే ఏ విధంగా మాట్లాడో ఒకసారి గుర్తు తెచ్చుకో. నీ పరిభాషలో కాదు, ఏ రకంగా కూడా అవమానకరంగా మాట్లాడలేదు. కాబట్టి పేదలకు అన్యాయం జరగద్దు, పేదలకు నోటీస్ ఇచ్చి భయభ్రాంతం చేయొద్దు. అమాయకులు, మధ్యతరగతి వారు వీటి ఫ్లాట్లను కొన్నారు, రుణాలు తెచ్చుకొని కొన్నారు. వాటిని ఆ కమ్యూనిటీ హాల్ను మున్సిపల్ ఫండ్స్తోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఫండ్స్ ఇచ్చి ఆ యొక్క కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరిగింది. ఆ కమ్యూనిటీ హాల్కు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, తర్వాత మేయర్ వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఇనాగరేషన్లో పాల్గొన్నారు. ఇది అధికారికమా లేకపోతే ఇల్లీగలా? ఏమైనప్పటికీ ఆ విధంగా మరి అది మాజీ హోంమంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాయని నరసింహారెడ్డి జయంతి కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను, అదేవిధంగా పద్మారావు గారు, ఇంకా కొంతమంది మేము మౌలాలి రైల్వే స్టేషన్లో రైలు రోకోలు చేసినప్పుడు, ఉప్పల్లో రాస్తా రోకోలు చేసినప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీ కాడ మాణికేశ్వరి నగర్ బస్తీ కాడ గొడవ అయినప్పుడు పోయినప్పుడు మా మీద రకరకాల కేసులు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. సో ఆ కేసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు హోంమంత్రిగా ఉన్నారు. నేను ఒకరోజు అడిగినా, అన్న ఎత్తే రాదే, మీరే హోంమంత్రి, మరి మీరు ఎత్తైపోతే ఇంకెవరు ఎత్తేయాలి మా మీద అంటే, వెంటనే డీజీపీని పిలిచి కేసీఆర్ గారు చెప్పినారు, వెంటనే అన్ని కేసులు ఎత్తేయాలని చెప్పి అన్ని కేసులు, ఉద్యమ కేసులు ఆ రోజు వెంటనే సమీక్షా సమావేశం పెట్టి వారే
ఎవరి మీదనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసులు పెట్టిందో, ఎవరినైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందో ఉద్యమంలో, వారే హోంశాఖ మంత్రిగా మొత్తం ఉద్యమకారులందరి మీద కూడా కేసులు ఎత్తేసే విధంగా వారికి ఆ బాధ్యత అప్పచెప్పింది పెద్దలు కేసీఆర్ గారు. అట్లాగే నాయన నరసింహారెడ్డి గారు కార్మిక పక్షపాతి. నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉంటే వారు కార్మిక మంత్రిగా ఉండే, కొంతకాలం కార్మికులు హోంమంత్రిగా ఉన్నా కూడా కార్మికుల ఇష్యూలు తీసుకొని వచ్చేది వారు. నీకెందుకే ఇవన్నీ అంటే, అరే నేను ఎదిగిందే వాళ్ళతోని, కార్మికులే నన్ను లీడర్ చేసిండ్రు, నేను విఎస్టీ నుంచి మొదలు పెడితే ఎన్నో దానిలా నేను కార్మిక సంఘంలోకి వెళ్ళి వచ్చినోడిని, సోషలిస్ట్ నాయకుడిని, నాకెందుకంటే నువ్వు అని చెప్పి లొల్లి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కార్మికులను పరిశ్రమలు యాజమాన్యాలు ఎక్స్ప్లాయిట్ చేయొద్దు, వాళ్ళ పొట్టగొట్టొద్దు, శ్రమ దోపిడీ జరగద్దు అని గట్టిగా జీవితాంతం కొట్లాడిన నాయకుడు కార్మిక పక్షపాతి పెద్దలు నరసింహారెడ్డి గారు. వారి గురించి, వారి యొక్క కమిట్మెంట్ గురించి చెప్పాలంటే, వారు సంపాదించింది పేరు, డబ్బు సంపాదించకపోవచ్చు కానీ పేరు మాత్రం అపారంగా సంపాదించారు. ఎంత పేరు ఎట్లా వస్తుందంటే మనిషికి జీవితంలో, నాకు బాగా గుర్తుంది, నేను పెద్దలు కేసీఆర్ గారితో పాటు ఢిల్లీలో ఉన్నా. 2005 సంవత్సరమో 6వ సంవత్సరమో కరెక్ట్గా గుర్తులేదు. ఆ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకా తెలంగాణలో మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే పరిస్థితి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళు ఏదైతే ప్రభుత్వంలో 6 మంత్రులు ఉన్నారో అందులో నరసింహారెడ్డి గారిని ప్రత్యేకంగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాకే ఇన్ఛార్జ్ మంత్రిగా వేసుకున్నాడు. ఆయన మా జిల్లా, నా సొంత జిల్లా, ముఖ్యమంత్రి జిల్లాకి మీరే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండాలని చెప్పి ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా రాజశేఖర రెడ్డి గారు నియమించుకున్నారు. అంత ప్రాధాన్యత ఇచ్చేది ఆయన కూడా. అయితే నాయన నరసింహారెడ్డి గారు ఆనాడు అమెరికా టూర్లో ఉన్నారు. పార్టీ ఒక నిర్ణయం తీసుకొని 6 మంత్రులు రాజీనామా చేయాలి, మనం కేంద్ర ప్రభుత్వానికి నిరసన చెప్పాలి, యూపీఏ ప్రభుత్వానికి, కాంగ్రెస్ చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలకు మనం మళ్ళొక్కసారి పదవులు త్యాగం చేసి ప్రజల దగ్గరికి పోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు 6 మంత్రివర్గంలో మన వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే 5 ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో ఉండే, ఒకే ఒక్క నాయన నరసింహారెడ్డి గారు మాత్రం విదేశాల్లో ఉండే ఆ రోజు. కానీ పార్టీ నిర్ణయం తీసుకున్నది నరసన్న మీరు రాజీనామా చేయాలని చెప్పి వారికి ఫోన్లో సమాచారం అందిస్తే, మీరు నేను చెప్పేది నమ్మరు, ఇవాళ రోజుల్లో రాజకీయాల్లో అట్లాంటి పరిస్థితులు చాలా అరుదు. ఒక మంత్రి పదవి ఇచ్చిపెట్టాలంటే అల్కట్ ముచ్చట కాదు. అట్లాంటిది నరసింహారెడ్డి గారు అక్కడ, మనం ఇక్కడ అర్ధరాత్రి ఫోన్ చేస్తే సొంత దస్తూరితోని, అది కూడా లేకుండా, కంప్యూటర్ లేకుండా, ఇంకోటి లేకుండా, సొంత దస్తూరితో తెలుగులో నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా అని స్వదస్తూరితో చేతిరాతతో రాసి ఎక్కడికి పంపించాలి నేనని చెప్పి ఆ హోటల్లో ఫ్యాక్స్ మెషిన్ ఉంటే ఆ ఫ్యాక్స్ మెషిన్ పట్టుకొని రాజ్భవన్కు, ముఖ్యమంత్రికి ఇద్దరికి వెంటనే ఫ్యాక్స్ చేసి మన పార్టీ ఆఫీస్కి ఇంకొక కాపీ ఫ్యాక్స్ చేసి, అన్నా నువ్వు చెప్పినావు, కేసీఆర్ గారికి ఫోన్ చేసి అన్నా నువ్వు చెప్పినావు, ఇగో నేను 5 నిమిషాల్లో రాజీనామా చేసిన అని చెప్పి అమెరికాలో ఉంటే కూడా వెంటనే 5 సెకండ్లు కూడా ఆలోచించకుండా మంత్రి పదవిని అట్లా తీసి పారేసిండు నాయన నరసింహారెడ్డి గారు. అంటే అంత గొప్ప వ్యక్తి. సోషలిస్ట్ ఉద్యమంలో, కార్మిక ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక ఉద్యమ బిడ్డగా ఎదిగిన వ్యక్తి నాయన నరసింహారెడ్డి గారు. ఆనాడు 2001 సంవత్సరంలో పార్టీ పెట్టిన తర్వాత హైదరాబాద్లో మేయర్ ఎన్నికలు కొట్లాడాలన్నప్పుడు జిహెచ్ఎంసీ వైఎస్ఆర్సీపీ లీడర్ సాకే శైలజానాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వానికి, అయ్యా సంక్షేమ రంగంలో కానీ అభివృద్ధి రంగంలో కానీ మీరు ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. ఇచ్చిన మాట దగ్గరలో కూడా లేరు. ప్రజల్ని మభ్యపెట్టే మాటలే, ప్రజల్ని ఊరిస్తూ డబ్బుల్ని ప్రభుత్వ ఖజానాకు మిగిల్చుకుంటున్నారు అనేది ప్రజల యొక్క అభిప్రాయం, మాలాంటి వాళ్ళ ఆవేదన. సంవత్సరం అయిపోతూ ఉంది. మీరు అనుకుంటా ఉన్నారు మమ్మల్ని ఎవరూ గమనించడం లేదులే మేము చెప్పిన మాటలకి, ఎందుకంటే మీరు దగ్గర అనేకమైన ఎన్డీఏ కూటమి దగ్గర అనేకమైన ప్రసార మాధ్యమాలు ఉంటాయి. మొన్నటి బార్డర్ ఇష్యూలోగా వార్తలు వచ్చినట్లు చాలా ఉంటాయి. ఎవరు గమనించలేదని, శాంతి భద్రతల విషయంలో కూడా మీరు దేవతా వస్త్రాలు ధరించి ఉన్నారని చెప్పాలనుకుంటా ఉన్నా నేను. మొత్తం అందరికి కనిపిస్తూ ఉంది, మీకు మాత్రమే దేవతా వస్త్రాలు మా ఒంటి మీద ఉన్నాయి అని మీరు అనుకుంటా ఉన్నారు. అనేక అంశాల గురించి మాట్లాడచ్చు, మీరు ఎక్కడ ఊదర కొడతా ఉంటారు. సూపర్ 6 రేపు ఇస్తా, మన్నాడిస్తా, తల్లికి వందనం ఎల్లుండి పెడతా అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. మాలాంటి జిల్లాలకు వస్తే
ఇంకా మీరు మాట్లాడే మాటలకు అసలు అర్థమే ఉండదు. ఎందుకంటే మా దగ్గరున్న మీ వాళ్ళు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ఎంపీ కవిత మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.